హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఈరోజు కూడా మీరందరూ నన్ను పెన్నీ స్టాక్స్, తర్వాత ఒక చాలా తక్కువ రేట్లో ఉండే స్టాక్స్ ఇవన్నీ మీరు అడిగారు. అవన్నీ సెలెక్ట్ చేసి కొన్ని స్టాక్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ వచ్చి చాలా కొద్దిగా రిస్క్గా ఉంటుంది. మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఎందుకంటే నేను జనరల్గా పెన్నీ స్టాక్స్ని నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే అది మన ఓన్ రిస్క్ అన్నమాట. ఎందుకంటే కంపెనీస్ అన్నీ చాలా కంపెనీస్, ఎన్నో కంపెనీస్ కనుమరుగైపోయి ఉన్నాయి పెన్నీ స్టాక్స్లో. ఇవన్నీ అయితే ఒక స్టాకు జనరల్గా ₹1 నుంచి ఒక ₹100 వెళ్ళిందంటే మల్టీ బ్యాగర్ అంటారు. అదే ₹10 కొనింది ₹1 వచ్చిందంటే పెన్నీ స్టాక్స్ అని అంటారు. ఇది వచ్చి ఒక జనరల్గా చెప్పాలంటే మల్టీ బ్యాగ్ రావడానికి ఏదైనా స్టాక్స్ ఇవ్వండి, మల్టీ బ్యాగ్ రావడానికి స్టాక్స్ ఇవ్వండి అంటారు. అలాంటి ఏమి లేవండి. అంటే ఒక స్టాకు మల్టీ బ్యాగర్ అవ్వాలి, చేయాలి అనేది ఏం లేదు. జనరల్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాటా మోటారు ఎక్కడో పీక్లో ఉన్నింది, ₹60కి లో వచ్చింది, ₹60కి వచ్చింది బాటంలో లాస్ట్ ఇయర్. అంటే ₹60కి ఒక స్టాక్ వచ్చినప్పుడు టాటా మోటార్ అలాంటి స్టాక్, అప్పుడు అది మల్టీ బ్యాగర్ కాదా? అక్కడ కొనలేరా? అక్కడ కొనకూడదా? మన వాళ్ళకి ఐడియాస్ రావు. ఎందుకంటే మార్కెట్ కుప్పకూలిపోయింది కదా అప్పుడు. అలాంటి టైంలోనే మనం కొనాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మార్కెట్ డౌన్గా ఉందో అప్పుడు కొని పెట్టాలి. అదే చూడండి, టాటా మోటారు ₹60 ఉన్నింది, ఈరోజు ₹400 ఉంది. అది మల్టీ బ్యాగర్ కాదా? ప్రతి ఒక్కరు అది చాలా తప్పండి. చాలామంది అంటారు మీ స్టాక్స్ని మల్టీ బ్యాగర్లు, ₹5 స్టాకు ₹100 అవుద్ది. ఇవన్నీ జనరల్గా ఒక స్టాకు ఒక టెక్నికల్గా ఏదైనా వచ్చిందంటే పెరగాలంటే పెరుగుతుంది. అంతేగాని స్టాక్ వచ్చి ప్రతి స్టాకు ₹1 స్టాకు ₹100 అవ్వాలని లేదు, ₹100 స్టాక్ ₹10 రావాలని లేదు. అది ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఒక 12 వీక్స్కి 12 వారాలకి ఇస్తున్నాను. ఈ స్టాకుని చాలా రిస్కీ స్టాక్సే పెన్నీ స్టాక్స్. ఇవన్నీ మీ ఓన్ రిస్క్లో చాలా తక్కువ పెట్టుబడి పెట్టి చేయండి. ఎందుకంటే ఇన్ని ₹2 పెట్టుబడి పెడితే ₹4 వస్తుంది. అంటే చూడండి, ₹2 వేస్తున్నాం, ₹4 వస్తుంది. అంటే అందుకని ఎక్కువ వేయకూడదు. అదే చెప్తున్నాను, ఎక్కువ అమౌంట్ మనం పెట్టకూడదు. చాలా లిమిటెడ్గా మనం ఇది పెట్టిన తర్వాత ఈ అమౌంట్ కూడా మనకు రిస్క్ లేదు. ఒక 2,000 పెట్టుబడి పెట్టాము, 10,000 పెట్టాము, ఇది నాకు అవసరం లేదు, ఏదో రిస్క్ నేను తీస్తాను మార్కెట్లో అని అనేవాళ్ళు మాత్రం చేయండి. ఎందుకంటే చాలామంది నన్ను వాట్సాప్ చేస్తున్నారు. చాలామంది, సార్ పెన్నీ స్టాక్స్ చెప్పండి, మేము పెట్టుకోవాలి, మీరు అన్ని 12 వీక్స్ అన్ని 12 మంత్స్ చెప్తున్నారు, మాకు కొద్దిగా షార్ట్ టర్మ్లో పెన్నీ స్టాక్స్ చెప్పండి సార్ అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసమే మనం ఈ వీకు కొద్దిగా స్టాక్స్ అన్నీ రీసెర్చ్ చేసి నేను ఇచ్చున్నాను. అది ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి గ్లోబల్ వెక్ట్రా ఎల్. చూడండి, గ్లోబల్ వెక్ట్రా ఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹69.45 ఉందండి. అంటే ₹69.45 ఉంది. ఇప్పుడు కొనబాకండి. ఓన్లీ బై అబౌవ్ ₹76 ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి. ₹76 ఇది క్రాస్ అయిన తర్వాత అప్పుడు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 98, 121, 144. స్టాప్ లాస్ వచ్చి ₹50. చూడండి, ఇప్పుడు ₹69 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ ₹76 పైన ఎప్పుడు క్రాస్ అయితే అప్పుడే కొనాలి. గ్లోబల్ వెక్ట్రా ఎల్ దీని యొక్క కంపెనీ పేరు.
ఇది ఒక 100 కోట్లు లోపు ఉండే కంపెనీ, 96 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇది కూడా వచ్చి ఒక 15 సంవత్సరాల నుంచి ఉంది. అది కంపెనీ కనుమరుగైపోవాలా ఉంది అది. ఇప్పుడు మరొక స్టాక్ మానక్షియా అల్యూమినియం. చూడండి, మానక్షియా అల్యూమినియం ఈ కంపెనీ. ఇప్పుడు ఇది కరెంట్ మార్కెట్ ప్రైసు 24 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనబాకండి. ఓన్లీ బై అబౌవ్ 25 రూపాయలు క్రాస్ అయితేనే కొనండి. 25 రూపీస్ ఇది క్రాస్ అయిన తర్వాత కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 31 రూపాయలు, 38 రూపాయలు, 44 రూపాయలు. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 24 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. ఓన్లీ బై అబౌవ్ 25 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుద్దో అప్పుడు కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 31 రూపీస్, 38 రూపీస్, 44 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 15 రూపాయలు స్టాప్ లాసు. 160 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను, గ్లోబల్ వెక్ట్రా హెల్త్ అండ్ మానక్షియా అల్యూమినియం. ఓకే, ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ప్యాచ్ స్పిన్ లిమిటెడ్. చూడండి, ప్యాచ్ స్పిన్ లిమిటెడ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 10 రూపాయలు 40 పైసలు ఉంది. ఈ స్టాకు 10 రూపాయలు 40 పైసలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. ఓన్లీ బై అబౌవ్ 10 రూపాయలు 70 పైసలు క్రాస్ అయితే అప్పుడు కొనండి. చూడండి, 10 రూపాయలు 70 పైసలు క్రాస్ అయిన తర్వాత కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 13 రూపాయలు 30 పైసలు, 16 రూపాయలు, తర్వాత 20 రూపాయలు 50 పైసలు టార్గెట్. చూడండి, 3 టార్గెట్ ఇచ్చాను. 10 రూపాయలు 70 పైసలు పైనే కొనాలి. ఇప్పుడు 10 రూపాయలు 40 పైసలు ఉంది, కొనబాకండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 13.30, 16 రూపాయలు, 20 రూపాయలు 50 పైసలు. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 7 రూపాయలు 50 పైసలు. చూడండి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 7 రూపాయలు 50 పైసలు. లేదు, ఇక ఫైనల్ ఇంకొక స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. 7 రూపాయలు 20 పైసలు పెట్టేయండి. ఇది కూడా చాలా తక్కువ క్యాపిటల్, 32 కోట్లు ఉండే కంపెనీ ఇది. ఇవన్నీ వచ్చి నేను చెప్పాను కదా, చాలా రిస్క్ ఉంటుంది, హై రిస్క్. బట్ మీరందరూ పెన్నీ స్టాక్స్ కావాలని నన్ను రిక్వెస్ట్ చేసిన దానివల్ల ఈ స్టాక్స్ నేను ఇవ్వాల్సి వస్తుంది. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.